అందరికీ నమస్కారం. మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణంలో ఉంది. ఈ దేవాలయం కలవేగాయి నది ఒడ్డున ఉంది. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైన వాటికి ఇది నిలయంగా ఉంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజవంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతోమంది ఈ నగరాన్ని అభివృద్ధి పరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు, భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం అంటే మీనాక్షి అమ్మవారి ఆలయం నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు కూడా తెలుపుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళా రీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో కూడా పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు. మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వచ్చిందట. ఆమెను పెళ్లాడడానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాక నైవాల్ పెరుమాల్ అనే ఆయన ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువలగా వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలలో కరోనా కారణంగా భక్తులకు గత 2 ఏళ్లుగా అనుమతి నిరాకరించారు. ఆ తరువాత 2022 ఏప్రిల్ 5న ఉత్సవాలు జరిగాయి. తరువాత 2022 ఏప్రిల్ 14న మీనాక్షి సుందరేశ్వర్ తిరు కళ్యాణ సందర్భాల్లో భక్తులు అధిక సంఖ్యలో కూడా పాల్గొన్నారు. ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో 8 గోపురాలున్నాయి. సుందర పాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13, 14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలున్నాయి. ఈ ఆలయాన్ని 16వ, 17వ శతాబ్దాలలో హిందూ నాయక రాజవంశ పాలకుడు విశ్వనాథ నాయక్ పునర్నిర్మించారు. ఆలయ నగర ప్రణాళిక భాగంగా మీనాక్షి ఆలయ పునరూపకల్పనలో నాయక పాలకులు శిల్పకళా శాస్త్రాలు అని పిలువబడే వాస్తుశిల్పంపై హిందూ గ్రంథాలను అనుసరించారు. నగరం కేంద్రీకృత చతురస్రాలు, వాటి చుట్టూ వలయాకార రహదారి మార్గాల ఆకృతిలో నిర్మించబడి ఉంటుంది. వీధులు అదేవిధంగా మీనాక్షి సుందరేశ్వర ఆలయ పరిసరాలతో ముగుస్తాయి. అనంతం ఖిల్జీ సేనాన మాలి కపూర్ దీన్ని ఈ ఆలయాన్ని కూల్చివేశారు. అంటే ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్ళని ధ్వంసమైపోయాయి. అయితే భారతదేశంలోని ఉత్తరాన భారత ఉపఖండాన్ని ఢిల్లీ సుల్తానేట్ స్వాధీనం చేసుకుంది. 3వ శతాబ్దం చివరి నాటికి ముస్లిం సైన్యాలు దోచుకోవడానికి మధ్య భారతదేశంపై దాడి చేయడం ప్రారంభించాయి. 1308లో దేవగిరికి చెందిన మరాఠాలు, యాదవులు, 1330లో వరంగల్కు చెందిన తెలుగు కాకతీయులు, 1311లో ద్వారసముద్రంలోని కన్నడ హోయసలు, సుల్తాన్ అలావుద్దీన్ ఖాల్జీ యొక్క ఉపఖ్యాతి పాలైన నపుంసకుడు మలికుచ్ ముస్లిం జనరల్ మలికుచ్ ముస్లింల నుండి వాగ్దానం చేసిన వార్షిక నివాళులతో పాటు భారీ సంపదను లొంగదీసుకొని సేకరించారు. 1311లో అతని ఢిల్లీ సుల్తానేట్ దళాలు దోపిడీ కోసం దక్కన్ ద్వీపకల్పంలోకి లోతుగా వెళ్లాయి. హిందూ రాజులు వార్షికంగా నివాళులర్పించారు. మదురై, చిదంబరం, శ్రీరంగం, వృద్ధాచలం, రామేశ్వరం, ఇతర పవిత్ర ఆలయాల పట్టణాలపై మాలిక్ కాఫూర్ దాడి చేసి బంగారు ఆభరణాల మూలాలైన దేవాలయాలను ధ్వంసం చేసినట్లు ఢిల్లీ సుల్తానేట్ ఆస్థాన చరిత్రకారులు వదిలిపెట్టిన రికార్డులు చెబుతున్నాయి. అతను 1311లో ద్వారసముద్రం, పాండ్య రాజ్యం నుండి అపారమైన దోపిడీని ఢిల్లీకి తీసుకొని వచ్చాడు. 14వ శతాబ్దంలో జరిగిన ఇస్లామిక్ దండయాత్ర తమిళ హిందూ దేవాలయాల పట్టణాల ఆదరణకు ఆకస్మికంగా ముగింపు పలికింది. తమిళ హిందువులు ఈ పట్టణాలను పునరుద్ధరించారు. కానీ మదురై వంటి కొన్ని ప్రదేశాలలో చాలా కాలం పట్టింది. ఆక్రమణ, విధ్వంసం తర్వాత ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్దీన్ బిన్ తుగ్లక్ మదురైలో జలాలుద్దీన్ అస్సాహన్ ఖాన్ అనే ముస్లిం గవర్నర్ను నియమించాడు. అతను 1335లో ఢిల్లీ సుల్తానేట్ నుండి విడిపోయి మదురై సుల్తానేట్ను ప్రారంభించాడు. సుల్తానేట్ ఆలయ పట్టణాల నుండి నివాళులర్పించారు. వారికి మద్దతు ఇవ్వడానికి బదులుగా కొన్ని సందర్భాల్లో వాటిని భారీగా దెబ్బతీశారు.
స్థానిక ప్రజలపై దౌర్జన్యం విధించారు. ముస్లిం మదురై సుల్తానేట్ సాపేక్షంగా స్వల్పకాలికం. బుక్కరాయ ఆధ్వర్యంలోని హిందూ విజయనగర సామ్రాజ్యం 1378 CEలో దానిని తొలగించారు. కమాండర్ కుమార కంపన భార్య గంగాదేవికి ఆపాదించిన మధుర విజయం అనే కవితా పురాణం ప్రకారం ఆమె అతనికి కత్తిని ఇచ్చింది. మదురైని విముక్తి చేయమని, తప్పులను సరిదిద్దమని, మీనాక్షి ఆలయాన్ని దాని శిథిలాల నుండి తిరిగి తెరవమని కోరింది. విజయనగర పాలకులు విజయం సాధించారు. శిథిలాలను తొలగించారు. క్రియాశీల పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరిచారు. వారు 13వ శతాబ్దంలో అనేక ఇతర ప్రాంతీయ దేవాలయాలతో పాటు ఆలయాన్ని పునరుద్ధరించారు.